హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో చాలా అంటే చాలా స్పెషల్. ఇప్పుడే వచ్చిన బెంగళూరులో లెజెండరీ ప్లేస్, వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లేస్ ఎంటీఆర్ దగ్గరికి. బట్ నేను చేసిన తప్పు ఏంటంటే ఇది బ్రాంచ్, దీని బ్రాంచెస్ ఉన్నాయంట. ఇది మెయిన్ హోటల్ కాదు, మెయిన్ బ్రాంచ్ వచ్చేసి లాల్బాగ్లో ఉంది. మళ్ళీ ఆడికి పోవాలి. 4 కిలోమీటర్స్ అంట. ఆల్రెడీ 4 కిలోమీటర్స్ వచ్చిన, ఇంకా 4 కిలోమీటర్స్ పోవాలి. చలో మరి పోదాం ఆడికి. ఇంకా స్టార్ట్ అయిన ర్యాపిడో బుక్ చేసుకొని పోతున్నాడికి. ఇక్కడ ఫుడ్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంట. చూద్దాం మరి ఎట్లుంటుందో. లెట్స్ ట్రై. అసలు చూడండి ఎంత రష్ ఉందో. ఈ రష్ని చూస్తుంటేనే అర్థమవుతుంది ఫుడ్ క్వాలిటీ ఎంత టాప్ ఉంటుందో ఇక్కడ. సరే పదండి, ఇక లోపలికి పోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే ఆర్డర్ చేసిన రవ్వ ఇడ్లీ ఫేమస్ అంట ఇక్కడ. ఇప్పుడే ఆర్డర్ చేసిన 1 ప్లేట్. చూద్దాం ఇక. వచ్చింది ఆర్డర్, ఇప్పుడే వచ్చింది. ప్లేట్ అంటే 2 3 వేస్తాడు అనుకున్నా, కానీ ఒకటే వచ్చింది. నిజం చెప్తున్నా, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఇడ్లీ మాత్రం సాఫ్ట్ బటర్ లెక్కనే ఉంది. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఒకసారి వస్తే మాత్రం ట్రై చేయండి, మిస్ చేయకండి. తిన్నా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. నిజం చెప్తున్నా, ఇలాంటి ఫుడ్ మీకు ఎక్కడ దొరకదు. ఇది ఒక ఎక్స్పీరియన్స్. వస్తే మాత్రం పక్కా ట్రై చేయండి, మిస్ చేయకుండా మాత్రం పోకండి. ఓకే గాయస్, బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా మన నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి నేచర్ దగ్గరికి పోదాం. సరేనా? లెట్స్ గో టు బొటానికల్ గార్డెన్. ఫైనలీ గాయస్ వచ్చేసాను లాల్బాగ్ బొటానికల్ గార్డెన్. ఇప్పుడే టికెట్ తీసుకుని లోపలికి పోతున్నా. లోపలికి పోతుంటే అసలు చల్లటి గాలి తగులుతుంది ముఖానికి. అసలు మస్తు ఉంది. ఇంతసేపు బయట తిరిగి తిరిగి ఆ సౌండ్ మొత్తం ఘోరంగా ఉండే. లోపలికి రాగానే అసలు నిజంగా ప్రశాంతంగా ఉంది. చాలా బాగుంది. చూడండి గాయస్, గ్రీనరీ ఎటు చూసినా గ్రీనరీయే. అసలు ఇక్కడ బయట నుంచి ఇంకా ప్లాంట్స్ని ఇంపోర్ట్ చేశారంట. ఇక్కడ ఫ్యామిలీస్, కపుల్స్, ఫోటోగ్రాఫర్స్ అందరూ చాలా చిల్ అవుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అసలు హానెస్ట్లీ చెప్పాలంటే ఇక్కడికి వస్తే మీకు ఎంత స్ట్రెస్ ఉన్నా మొత్తం రిలీఫ్ అయిపోతుంది. అంత పీస్ఫుల్గా ఉంది ప్లేస్, అంత బాగుంది. పార్క్ మొత్తానికి ఇదే మెయిన్ హైలైట్ గాయస్, ది గ్లాస్ హౌస్. అసలు ఇక్కడ ఫొటోస్ కానీ రీల్స్ కానీ షూట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇక్కడ. ఇదని చెప్తున్నా, ఇక్కడికి ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎవరైనా వస్తే మాత్రం అసలు వెళ్ళరు. అంత బాగుంది ప్లేస్. మొత్తం ఫారెన్ వైబ్స్ కొడుతున్నాయి. చూడండి ఎంత బాగుందో. నిజం చెప్పాలంటే మార్నింగ్ టేస్టీ ఫుడ్, ఇప్పుడు పీస్ఫుల్ నేచర్. అసలు ఇది పర్ఫెక్ట్ డే. అంటే ఎక్స్పెక్ట్ చేయలే ఇంత బాగుంటుందని ఈరోజు. లైఫ్లో ఇలాంటి చిన్న చిన్న ట్రిప్స్ చాలా అవసరం. ఎందుకంటే మైండ్ రిఫ్రెష్ అవుతుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అదే ఫోన్లు పట్టుకుంటే ఎంతసేపు అదే రూమ్లలో అదే ఇండ్లలో కూర్చుంటారు. రండి బయటికి వచ్చి ఎక్కడికొక్కడి తిరగనికి కోరి. ఎవరు రావట్లేరా, ఒక్కరిని వెళ్ళిపోవాలా. ఎవరితోటి పెట్టుకుంటే లైఫ్ నడవదు. అర్థమవుతుందా? చలో మళ్ళీ. ఇంక సాయంత్రం అయింది, చీకటి చీకటి అవుతుంది. వీడియోస్లలో ఇంకా చక్కగా అనిపిస్తలేవు ఏది. వీడికెళ్ళి విద్దన్న సోద దగ్గరికి పోదాం. విద్దన్న సోద అంటే ఇప్పుడు మన హైదరాబాద్లో సెక్రటరేట్ ఎలా ఉందో ట్యాంక్ బండ్ దగ్గర, అలాంటిది. ఇప్పుడు అక్కడికి పోదాం. సరే మళ్ళా. అసలు నేను దేని మీద ఉన్నా, ఎట్లా పోతున్నా విద్దన్న సోద దగ్గరికి అంటే అసలు మీరు నమ్మలేరు. నాకే అసలు క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ బెంగళూరులో. ఎక్స్పెక్ట్ చేయలే. చూడండి మీరే. బెంగళూరు సిటీలో ఎడ్ల బండి ఎక్కిన క్రేజీ. అసలు సిటీలో ఇట్లా రైడ్ చేస్తున్నా అసలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలే బెంగళూరు సిటీ మధ్యలో ఇలా చేస్తా అని. కొంచెం ఫన్నీ, కొంచెం క్రేజీ, కొంచెం అన్ఫర్గటబుల్ మూమెంట్ అసలు ఇది. ఫైనల్లీ గాయస్ వచ్చేసా విద్దన్న సోద దగ్గరికి. ఇది కర్ణాటక గవర్నమెంట్ బిల్డింగ్. ఇది డిజైన్ చూడండి అసలు ఎంత గ్రాండ్గా ఉందో.
ఇంతే గాయస్ ఈరోజు వీడియో. ఇంతవరకు మీరు చూసారంటే వీడియో మీకు ఎంతో అంత నచ్చుంటుంది. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.